మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ ఐలాండ్కి మాత్రం వెళ్ళలేరు. వెళ్ళేందుకు పర్మిషన్ ఉండదు. వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు. ఎటు నుండి ఏ పాము వస్తుందో తెలియదు. ఏ పాము కాటికి ప్రాణం పోతుందో తెలియదు. అసలు ఆ ఐలాండ్ అలా ఎందుకు మారింది? పేరుకు తగ్గట్టు ఆ దీవి పాములతో ఎందుకు నిండిపోయింది? సర్పాల దీవిగా ఎందుకు మారిపోయింది? తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళి ఉంటారు. సముద్ర తీరాలకు, దీవులకు, గుళ్ళు గోపురాలకు, మిస్టరీ భవనాలకు, దెయ్యాల బంగ్లాలకు వెళ్ళి ఉంటారు. కానీ మీకు వెళ్ళాలని ఉన్నా సరే ఈ స్నేక్ ఐలాండ్కి మాత్రం వెళ్ళలేరు. ఈ స్నేక్ ఐలాండ్ చాలా ఫేమస్. ఈ ఐలాండ్ని ఇల్హాడా క్వేమాడా గ్రాండే అంటారు. బ్రెజిల్ పక్కన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఈ స్నేక్ ఐలాండ్ 106 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణంలాగే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా రహస్యంగా వెళ్తారని బ్రెజిల్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. సో ఈ ఐలాండ్ గురించి చెప్పుకోవడమే తప్ప అక్కడికి వెళ్ళలేము. ఈ ఐలాండ్లో అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారపు తల ఉన్న విషపూరితమైన పాములు ఉన్నాయి. పక్షుల్ని తింటూ అక్కడే బ్రతుకుతున్నాయి. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సముద్రంలో ఉండే నీరు బ్లూ కలర్లో ఉండడం వల్ల చూడటానికి చాలా బాగుంటుంది. కానీ ఇంత అందమైన ఐలాండ్ పాములమయం అయిపోయింది. ఈ 106 ఎకరాల దీవి కొన్ని వేల పాములతో నిండిపోయింది. ఈ పాములన్నీ చాలా విషపూరితమైనవి. అక్కడికి మనం వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలున్నాయి. అసలు ఈ ఐలాండ్లో ఇన్ని పాములు ఎందుకున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు ఎక్కువగా ఉండేది. సముద్రాలలో ఉండే నీరు గడ్డకట్టి మంచులాగా ఉండేది. అలాంటి సమయంలో పాములు ఆహారం కోసం ఈ ఐలాండ్లోకి వెళ్ళాయి. ఆ తరువాత సముద్రంలో ఉన్న మంచు కరిగి నీరుగా మారింది. సముద్ర మట్టాలు పెరిగాయి. అప్పుడు ఐలాండ్లోకి వెళ్ళిన పాములు సముద్రం దాటి వేరే ప్రాంతాలకు వెళ్ళే వీలు లేక ఈ ఐలాండ్లోనే ఉండిపోయాయి. మిగతా ప్రపంచాలతో ఈ పాములకి సంబంధాలు తెగిపోయాయి. అలా తరతరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. బ్రెజిల్ గవర్నమెంట్ ఈ ఐలాండ్లోకి మనుషులెవరూ వెళ్లకుండా రూల్ పెట్టింది. ఎందుకంటే మన మనుషుల సంగతి తెలిసిందే కదా. మనుషులున్న చోట పాములు బ్రతకలేవు. మనల్ని కాటేస్తాయేమో అనే భయంతోనే మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటాము. అందువల్ల ఈ ఐలాండ్కి ఎవరూ వెళ్ళకూడదని బ్రెజిల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. అయితే కొంతమంది మనుషులు ఈ ఐలాండ్కి వెళ్ళవచ్చు. బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు, పరిశోధకులు మాత్రమే ఈ ఐలాండ్లోకి అనుమతి ఉంది. వీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని వెంట తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఐలాండ్లో చాలా విషపూరితమైన పాములు ఉన్నాయి. ఏ సందర్భంలో ఏ పాము వచ్చి కాటు వేస్తుందో తెలియదు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.